100 రోజుల విజ్ఞాపన ప్రార్థనలో టుడే 66వ రోజు. పరిశుద్ధ ఆత్మ కడవరి వర్షపు కుమ్మరింపు ఉపవాస కోరికలు 21 రోజులు భాగంగా 5వ రోజు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి ఎబ్రాయిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం కచ్చారు చదువుగలిగితే. ఎబ్రాయిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానిని అపోస్తలులను ప్రధాన యాజకులనైతే యేసు మీద లక్ష్యమించుట. సద్గుడి కలిగి చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక దేవుని యొక్క వాక్యం చదువు. ఏం చదువాలి? ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. ఇక్కడ గమనించండి. నిన్న ఆదాము నుంచి ఆకాశం దాకా పోయాకు. ఎంత పోయి చెప్పండి? భూమి నుంచి ఆకాశం దాకా పోయాం. ఇలా పరలోకం వెళ్తే ఏంటి మన పరిస్థితి అనేది అర్థమవుతుంది. ఇక్కడ చెప్పండి, పరలోకం గమనిస్తున్నారా? ఇందాక ఏం చదువుతూ వచ్చినాము అంటే, మనందరము కూడా పరలోక సంబంధులమై ఆయన పోలి జీవించాలి, నడవాలి. ఆ ప్రభువు ఆయన కృప మనకు అనుగ్రహించి మనలను ఈ లోకంలో జీవింప చేస్తూ పరలోక సంబంధుల వల్ల నడిపింప చేయటకు ఆ దేవుడు ఆయన ఆత్మను మనకు అనుగ్రహించి ఆయన వాక్యమును బోధిస్తూ ఆయన కృపలో భద్రపరుస్తూ మన ద్వారా ఆయన కుమారుడు మహిమపరచబడేటట్లుగా అలాంటి అద్భుతమైన సహవాసం కలిగి ఉండుట కొరకు దేవుడు మనల్ని లోక సంబంధమైనటువంటి బాపిష్టి జీవితం నుండి మీరు పరలోక వారసులుగా జీవించండి అని చెబుతామన్నారు. గమనిస్తూ ఉన్నారా? ఇక్కడ ఉన్నటువంటి మనం ఈ లోకములో జీవించినంత కాలం ఏ లోక మనుషుల వల్ల జీవించాలి, ఏ లోక మనుషుల వల్ల బ్రతకాలి అని అంటే, పరలోక సంబంధమైనటువంటి మనుషులుగా జీవించాలి, మనుషుడిగా బ్రతకాలి. అలాగ బ్రతకటానికి, అలాగ జీవించడానికి పరలోకంతో ఉన్నటువంటి నా యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన మనిషిగా ఎలా జీవించాలి అని ఆయన మనందరికి ముందు అద్భుతమైనటువంటి ఆ యొక్క మార్గాన్ని, ఆ యొక్క పాఠము నేర్పి మార్గాన్ని సిద్ధపరిచేలా. ఏం పాఠం నేర్పాడు అంటే, మనుషుడు ఇలా బ్రతికాలి, ఇలా జీవించాలి, ఇలా నడవాలి అని చెప్పేసి ఇక్కడున్న మనందరికీ కూడా పరలోక సంబంధి వలె జీవించాలి, ఈ విధంగా నడవాలి, ఈ విధంగా మాట్లాడాలి, ఈ విధంగా తలంచాలి, ఈ విధంగా పనులు చేయాలి, ఈ విధంగా ముందుకెళ్ళాలి, ఈ విధంగా బ్రతకాలి అని చెప్పి ఆయన ఈ లోకానికి వచ్చి మనుషుడు ఎలా బ్రతకాలో చూపించి వెళ్ళినటువంటి వాడు నా యేసయ్య. వెళ్ళి అలాగనే ఉండిపోలేదు. ఏం చేశాడు అనంటే, అలాగ మనం నడవడానికి, అలాగ మనల్ని ఒప్పించడానికి, ఆయన మనకు తోడు ఉండటానికి ఆయన ఆత్మను పంపినాడు. ఆత్మ దేవుడు మనకు తోడుండి మనల్ని ఒప్పిస్తూ మనలను పరసంబంధంలో నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు గనుక నీవు ఆయన బలిష్టమైన చేతులకు అప్పగించుకోగలిగితే నిన్ను ఈ లోకాలు నీ ఉంటూ ఎలా జీవిస్తావు అంటే సంబంధం వల్ల జీవిస్తూ ఉంటావు. హల్లెలూయా, సంబంధం వల్ల జీవిస్తున్నావా, ఇహలోక సంబంధం వల్ల జీవిస్తున్నావా అని ఒకవేళ ఆ దేవుడు దేవదూతల్ని ఇక్కడ పంపి ఇక్కడ పంపి ఒక్కొక్కరిని పరీక్షించుకుంటాం. బైబిల్ ఏం సెలవిస్తూ ఉంటున్నది? మన రాకడ సమయాల్లో దేవుడు దేవదూతలను పంపి
మంచివారిని చెడ్డవారిని వేరు చేస్తాడని రాయబడి. ఎందుకు ఆత్మ దేవుడు ఆయన రాకడికి సిద్ధపరుస్తున్నాడు శాశ్వత సింహముగా అని అంటే, అలాగా సిద్ధపడి ఉన్నప్పుడే ఆయన రాకడలు ఎత్తబడతామని అర్థం. ఆయన రాకడలు ఎత్తబడాలి అంటే ఇంకా బ్రతికి ఉన్న జీవితం, మిగిలి ఉన్న జీవితం మనం ఈ లోకాల్లో బ్రతుకుతూ పరసంబంధంగా మనం జీవించాలి. అలా జీవించడానికి ఆ దేవుడు ఆయన ఆత్మని మనం తోడించి ఆత్మతో మనల్ని నింపి ఆత్మ ద్వారా నడిపిస్తూ ఉన్నాం. నేను వైపల్యంలో ఎలాగా ఆ కృపనిచ్చాడు, ఎలా బ్రతుకోవాలో మాదిరిగా చూపించి వెళ్ళాడు. అది కాకుండా మళ్ళీ అవి నడవటానికి ఆయన ఆత్మనిస్తూ ఉంటాడు, ఆయన కృపనిస్తూ ఉంటాడు. ఆయన ఆత్మను ఆయన కృపను కలిగిన మనం ఇంకా ఆయన చిత్తములు నడవకపోతే, పరసంబంధిగా జీవించకపోతే ఏం లాభం, ఏం ప్రయోజనం? ఈ లోకాల్లో ఉన్న మనం ఏ లోక మనుషుల వల్ల జీవించాలి? పరలోక మనుషుల వల్ల జీవించాలి. అదే ఎబ్రేయులకు రాసిన పత్రిక 6:4 చదవగలిగితే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును చదవ. దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక ఏం చదువుతూ వచ్చినామంటే, ఒక్కసారి వెలిగింపబడి, ప్రైజ్ గాడ్, వెలిగింపబడిన వారు ఎలాగో చెప్పండి. అందరికి ఏం అర్థమవుతుంది? వెలిగింపబడిన వారు ఎలాగో చెప్పండి. పరగకపోతారా? హలో, రోషం అన్నప్పుడు, ఆత్మలో అభిషేకం కలిగి ఉన్నప్పుడు మనకంట సద్గతి వయసుకు అవదగిన పోపు. ఆయన రాజు, అక్కడ ఒక దిక్కు అగ్ని మండుతుంది. ఆ అగ్ని చూసి భయపడలేరు, ఈ రాజుని చూసి భయపడలేరు, ఆయన నిలబెట్టిన ప్రతిభను చూసి కూడా భయపడలేరు. అర్థమవుతుందా? ఏమన్నారు తెలుసా? ఏం ముఖముగా కంటే ముఖము, నువ్వేం చేస్తావో చేసుకోవాలి. అర్థం? అంత పౌరుషం ఉండాలి. ఒకసారి మీరు వెలిగింపబడితే ఆ పౌరుషం మీలో ఉంటుంది. అర్థం కాదు? ఒక్కసారి మీరు వెలిగింపబడితే ఆ పౌరుషం మీలో ఉంటుంది, ఆ అభిషేకం మీలో ఉంటుంది. ఆ ఆత్మ ఇక్కడ అద్భుత రీతిగా ఇందాక చదివిన వాక్య భాగాల్లో 3 విషయాలు కనబడతాయి. గమనించండి. వెలిగింపబడినటువంటి మనముట పరసంబంధమైన వరమును రుచి చూసి, పరసంబంధమైన వరమును రుచి చూసి, పరసంబంధమైనటువంటి ఆ పరలోక వైభవం రుచి చూసారా? బైబిల్ ఏం బోధిస్తూ ఉంటున్నది? యెహోవాను పర్పస్ దీనిలో ఆయన పరవశుడే పరలోకానికి వెళ్ళి మొత్తం చూసి ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి ఆయన పరలోకం ఎట్లుంటుంది, పరలోకం ఎంత వైభవముతో ఉంటుంది, పరలోకంలో ఆ నివాసాలు ఎలా ఉంటుంది, పరలోకం అసలు ఎన్ని సూర్యుల కంటే ఎక్కువ వెలుగు అక్కడ ప్రకాశిస్తుంది, అదంతా ఆయన రాస్తాడు. మనం ఈ వాక్యం ఉన్న తర్వాత పరలోకం ఎట్లుంటుందో రుచి చూసామా లేదా? వేస్తే తప్ప ఏడయ్యారు కదా. హలో, వేస్తే తప్ప అటుపోతే రాను వాళ్ళు అటు పోయినోళ్ళు, అరే మీ కొడుకు అయ్యగారు ప్రార్థన చేస్తుండ్రు, మీ కొడుకు మీ అమ్మ నాన్న ప్రార్థన చేస్తుండ్రు, ఉపవాసం వచ్చి నువ్వు చెప్పాలని పోనైనా నేను పోనయ్యా అంటాడు అక్కడ పోయినోళ్ళు. అందుకే వాక్యం ద్వారా రుచి చూపిస్తున్నాడు ఆయన. పరలోకం ఎట్లుంటుందో, పరలోక వైభవం ఏంటో, పరలోకములో దేవుని సన్నిధి, ఆ బంగారు వీధులు, ఆ అద్భుతమైనటువంటి మహిమలోకం వాక్యము ద్వారా ఏం చూపించారు మనకి? మనసుకు టెస్ట్ చేశారు. టెస్ట్ ఏమంటారు? నాలుగుకి ఏదైనా అర్థమవుతుందా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రుచి చూపించాడు దేవుడు. రుచి చూసారా లేదా? రెండవది ఏమంటారు అక్కడ? పరిశుద్ధాత్మలో పాలివారి. హల్లెలూయా.
పరిశుద్ధ ఆత్మలో పాలివారు. ఆత్మ దేవుడు నీలో ఉంటాడు, నీతో ఉంటాడు. పరలోకాన్ని మనకి పాలు పంచి ఇచ్చినట్టుగా ఆత్మ దేవుడు ఆ నిత్య నివాసం నాకు అనుగ్రహించడానికి ఈ లోకంలో ఉన్నంత కాలం ఆత్మ దేవుడు మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. మనల్ని తండ్రి రాజ్యం చేర్చడానికి ఆయన 2000 సంవత్సరాల క్రితం బలమైన గాలి వలె, అగ్ని కణబల వలె ఈ లోకంలోనికి దిగువచ్చు. ఈ లోకంలో దీర్ఘకాలికంగా ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నాడు ఆత్మదేవుడు. ఇప్పుడు అన్ని వేళల అన్ని స్థలాలలో ఒకేసారి ఉండగలిగే దేవదేవుడు పరిశుద్ధాత్మ తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడిలో మనం వేరుపారిన వారమై అని రాయబడింది, పాలివారమని రాయబడింది. అందుకే ఆత్మదేవుడు మనలో ఉంటున్నాడు, మనతో ఉంటున్నాడు. ఎన్ని శ్రమలు కలిగినా, వేదనలు కలిగినా, ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నా వాటన్నింటినీ అధిగమించి ఆత్మదేవుడు మనలో నుండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకు మనలో ఉన్నాడు, ఎందుకు మనతో ఉన్నాడు, ఎందుకు ఆయన ఆదరిస్తున్నాడు, ఎందుకు బలపరుస్తున్నాడు అని అంటే మనందరము కూడా పరలోక పౌరసత్వము కలిగి ఉన్నాము కదా. ఆ పరలోకాల్లో చేర్చడానికి ఆత్మదేవుడు మనకు తోడయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏ సంబంధం దుబ్బైపోగానే ఎవరైనా కలవగానే మీరు అసలు ఎక్కడి వారు, ఇండియా వారు, ఏ స్టేట్ వాళ్ళు, ఫలానా స్టేట్, ఏ జిల్లా, ఆ జిల్లా, అరే ఆ జిల్లాలో ఏ ప్రాంతం, ఎక్కడి వారు మీరు, ఎక్కడి వారు అమ్మా? పరలోక సంబంధి వలె నీ జీవితం విధానం ఉన్నదా? పరలోక సంబంధి వలె నీవు పరిశుద్ధత కలిగి ఉన్నావా? పరలోక సంబంధి వలె నీవు అనునిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నావా? పరలోక సంబంధి వలె సాతాను వాడు ఎన్ని దాడులు చేస్తున్నా అదురక బెదురక వాడి యొక్క దాడులకు భయపడకుండా మనకి ఇవ్వబడిన సర్వశక్తి కలిగిన యేసయ్య నామములో వారి ప్రతి బాణమును, అగ్ని బాణములన్నింటినీ ఆరుపుతూ నేను పరలోక సంబంధిని. అందుకే ఈ దివ్య వాక్యం చేతబట్టుకొని పోతే ఈ వాక్యం నీ మార్గానికి వెలుగు, నీ మార్గానికి దీపం. ఏ మార్గం? ఏ మార్గం అండి? రాత్రి చీకట్లో పోయే మార్గం కదా. ఏ మార్గం? నువ్వు వెళుతున్నటువంటి మార్గానికి వెలుగై దీపమై నిన్ను కరెక్ట్గా ఆయన అంటున్నాడు కదా, నేను గురి యుద్ధకే పరిగెత్తుకొని వెలుచు ఉన్నాను అని. ఆ గురి యుద్ధకే ఎవరు మనం? ఎవరు మనం? పరసంబంధులమైనటువంటి వారం, పరలోకాల్లో ఉన్న దేవుని యొక్క మూర్తులు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మహిమ లోకాల్లో ఉండటం, ఈ లోకాల్లో బ్రతికినంత కాలం పరసంబంధంగా బ్రతుకును గాక. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. పరసంబంధిగా నిలబడాలి, పరసంబంధిగా నడవాలి, పరసంబంధిగా మాట్లాడాలి, పరసంబంధిగా తలంచాలి. మనమానే పరలోకం ఆయన అంటాడు, కర్రమ్మ చెయ్యవారా నేను ఎవరో నేను ఎరగడు గట్టాలు అంటాడు. అర్థమవుతుందా? హలో, ఏ సంబంధమైన మనుషులు? పరలోక సంబంధమైనటువంటి మనం భూలోకంలో జీవించినంత కాలం మనం ఈ లోకంలో ఉన్న దేన్ని కూడా ఏం చేయాలి? లోకమంతా చెత్త, లోకాశలు, లోకమాలిన్యం అంటకుండా పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, అయ్యో నేను పరసంబంధిని. ఎవరు చెప్పండి? అయ్యో నేను పరసంబంధిని. ఎవరు? మనందరం పరసంబంధమైన వారి ఆకాశ నక్షత్రాల ఈడున్న భూ సంబంధమైనటువంటి వారము
ఉత్సవమైన ఇసుక రేణులము కాదు కాక కాదు. ఎవరికి చెప్పిన పని నాకు ఒకసారి వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఆత్మదేవుడు అన్నాడు, అబ్రాహాము అసలు ఒక్కసారేమో ఇసుక రేణుల వల్ల వర్ధలు చేస్తానన్నాడు దేవుడు. మరొకసారి అన్నాడు, నిన్న విన్నాం కదా, గుడారం నుంచి బయట తీసుకొచ్చి ఆకాశ నక్షత్రంలో వర్ధలు చేస్తున్నాడు. ఏంటి మరి అదే అనిపించింది. అప్పుడు మరొకసారి అది ఉంది అది ఉంది. అప్పుడు ఒకసారి కాక ఇప్పుడు నీవు ఎవరిని ఆకాశ నక్షత్రముల వలె ప్రకాశిస్తున్నావా? ఆకాశ నక్షత్రాలు ఎనీ టైం అవి ప్రకాశిస్తూనే ఉంటవి. మనం అది అందుకే సంబంధాల వల్ల బ్రతకాలి. అప్పుడు ఈ లోకాల్లో నువ్వు ఎక్కడున్నా, ఏ సమాజంలో ఉన్నా ప్రకాశిస్తూ ఉంటావు. ఏ సమాజంలో నిలబడ్డా వాళ్ళ మధ్యలో ప్రకాశిస్తూ ఉంటావు. వాళ్ళ చుట్టూ చీకటి ఉంటుంది, వాళ్ళ చుట్టూ అగాధం ఉంటుంది, వాళ్ళ చుట్టూ నాశనం ఉంటుంది, వాళ్ళ చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. కానీ నీ చుట్టూ వెలుగు ప్రకాశిస్తుంది, నీ చుట్టూ దైవ కృప ప్రకాశిస్తుంది, నీలో శాంతి సమాధానం కనబడుతుంది, నీలో ప్రేమ దైవిక ప్రేమ కనబడుతుంది. అక్కడ అది మళ్ళా ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి చదివినప్పుడు దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. చాలా గమనించండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన ఎవరు? మన ప్రాణప్రియుడు యేసు రాజ్యం సమీపిస్తున్నాడు. యేసయ్య దేవుని రాజ్యం సమీపిస్తుందని చెప్పాడు. వెళ్ళిన తర్వాత ఏమన్నాడు యేసయ్య? ఆయనను పంపిస్తాను అన్నాడు. ఎవరిని? పరిశుద్ధాత్మ దేవుని. ఆయన ఎవరు అంటే దేవుని యొక్క రాజ్యం తీసుకొని వచ్చేది ఆయనే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఆయన రాజ్యం తీసుకొని వచ్చడానికి ఆయన ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఆయన ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఒకవేళ ఈయన కనుక మీకు కొంచెం పక్షులు పూర్తిగా అలాగా వెళ్ళగలిగితే మీకు అర్థమవుతుంది. ఈయన కనుక ఆయనకి నమ్మకంగా లేకపోతే ప్రాణం పెట్టేటోడు కాదు, సిలువలో రక్తం దారిపోసేటోడు కాదు. ఎందుకంటే ఆయన ఇల్లంతటిలో ఈయన నమ్మకంగా ఉన్నాడు. దానికి ముందు పాత నిబంధనలో ఎవరు నమ్మకంగా ఉన్నారు దేవుని ఇల్లంతటిలోనంటే మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. దేవుడు పరలోకంలో నుండి దిగొచ్చాడు. మరియ పర్వతంపై దిగొచ్చిన దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు అని అంటే, ఐగుప్తులో ఉన్న నా ప్రజలు బానిసత్వంలో ఉన్నారు కనుక వారిని నీవు విడిపించుకొని పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకురావాలన్నాడు. ఇప్పుడు పరలోకపు పని ఎవరికి అప్పగించాడు దేవుడు అని అంటే మోషేకు అప్పగించాడు. జాగ్రత్త గమనించాడు. పరలోక పని ఎవరికి అప్పగించాడు దేవుడు? మోషేకు అప్పగించాడు. పరలోక పని ఏంటి? దాస్యము అనే ఐగుప్తులో నుండి తన పిల్లలు విడిపింపబడి తన పిల్లలు పాలు తేనెలు ప్రవహించు కానానుకు నడిపింపబడాలన్నది పరలోకపు దేవుని పనిది అని చిత్తము ఇది. ఎందుకు అని అంటే ఇశ్రాయేలు ప్రజలు ఆయన చెప్పినట్టు 400 సంవత్సరాలు బానిస బ్రతుకులో ఉన్నారు. ఆ తర్వాత ఆ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఆయన పనిలోనికి మోషేని పిలిచి ఆయన పనంతా నమ్మకంగా అప్పగించాడు. మోషేకు అప్పగించాడు. మోషే ఏం చేశాడు? ఐగుప్తుకి వెళ్ళి ఆయన అప్పగించిన పనులను నిలబెట్టుకొని ఆడిపోతున్నాడు అని అంటే పాలు తేనెలు ప్రవహించి కానానుకు పోతున్నాడు. ఇక కానానుకు తీసుకువెళుతూ అలాగా కానానుకు నడిపించేశాడు. ఎట్లాగైతే మోషే ఐగుప్తు నుంచి దేవుని ప్రజలను విడిపించుకొని కానాను నడిపించుతున్నటువంటి సమయాలలో ఎంత నమ్మకంగా ఉన్నాడు మోషే, ఎంత నమ్మకంగా ఉన్నాడు మోషే అని అంటే మీరు గమనించండి. ప్రజలు కొన్నిసార్లు
మోసే మీద తిరుగుబడ్డారు, వ్యతిరేకంగా ప్రవర్తించారు. ఇక్కడ చంపడానికి తిరిగి వచ్చిన వాడిని అరిచాడు, అవసరమైతే రాళ్ళేసి కొట్టాలని అలాంటి పరిస్థితి ప్రజల మధ్యలో ఉంది. అయినా ఆ సమయాల్లో మోసే దేవుడు అప్పగించిన పని నేను విడిచిపెట్టి వెళ్ళు అని చెప్పి ఆ పని చేత పట్టుకున్నాను. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది, సేవకులకు అర్థమైంది. మీరు ఈ రాజులైన సమూహం, సేవకుల కంటే మీరే గొప్పలమ్మా. ఎందుకంటే సేవకులు వెళ్ళి పక్కింట్లో సువార్త చేతగా నాకు చేతగాదమ్మా, అది మీకు శాతనైతే పక్కింటికి వెళ్ళి సువార్త చెప్పి అలా కొరకు ప్రార్థన చేసి అలా నా ఐక్యత నుంచి విడిపించడం మీకు సాధ్యమే. అర్థమవుతుందా? అర్థమవుతుంది. మోసే ఆయన ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనను ఆయన పనిలో నుండి తొలగిపోలేదు. ఆయన పని నమ్మకంగా చేశాడు. మోసే ఆయన పని నమ్మకంగా చేశాడు. తిరిగి ప్రభుల వారిని కూడా పరలోకంలో నుండి లోకానికి పంపేటప్పుడు తండ్రి చెప్పాడు, నువ్వు వెళ్ళాలా, నువ్వు ఇట్లా కార్యాలు చేయాలా, నువ్వు సర్వలోక మానవాళి కొరకు న్యాయపీఠం కదవించాలా, నువ్వు సిలువకు కొట్టబడాలా, ఘోరా ప్రార్థించేటప్పుడు గదికి చూస్తే భరించలేని శిక్ష, వేదనకరమైన పరిస్థితి. ఇంకొక దిక్కు చూస్తే తండ్రి ఇల్లు, తండ్రి ఇల్లు, తండ్రి చిత్తం. అందుకే ఇక్కడ ఆయన ఈ వేదన చూస్తారయ్యో మీ చిత్తమైతే తొలగించు. తర్వాత ఈ ఆయన పని చూసి ఆయన అప్పగించిన పని చూసి తండ్రి నేను ఇందుకొరకే పంపబడ్డాను కదా, తండ్రి ఇందుకొరకే నేను పంపబడ్డాను కదా, కనుక నీ చిత్తమే జరుగును కదా. అట్లాగన ప్రభుల వారు తండ్రి పని అంతటిలో నమ్మకమైన వాడిగా సెలవులో ఆఖరి చుక్క వరకు రక్తం దాదవలసి రక్షణ భాగ్యం ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇప్పుడు రక్షణ పొందినటువంటి మనం తండ్రి ఇంటిలో నమ్మకంగా ఉన్నాం. మీరందరూ యేసయ్య పని అప్పగించి చేస్తున్నా, మీ ఇంట్లోకి సువార్త చెప్పనో లేకుంటే వాళ్ళకి ఈ విధంగా నువ్వు తోడుపడనో ఏదో 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 ఆయన ఇచ్చిన పని చేసుకుంటురా. ఒకవేళ ఆయన ఇచ్చిన పని చేయగలిగితే ఆయన ఒక్క సంఖ్యాకాండం దేవునికి మహిమ కలుగును. అది ముగింపులోనికి వెళ్దాం. 12వ అధ్యాయం 7వ వచనం 8వ వచనాలు. అతడు రైతులో నమ్మకమైన వాడు నేను నాకు దర్శనం ముఖాముఖిగా అతనితో మాట్లాడుతును. ఎవరైతే దేవుని పనంతటిలో నమ్మకంగా ఉంటారో, నమ్మకంగా ఉన్న వారితోని దేవుడు గూఢమైన సంగతులతో కాకుండా ముఖాముఖిగా మాట్లాడతారట. ఎలా మాట్లాడతారు చెప్పండి? ఎంత ధన్యత, దేవునికి మహిమ కలుగును కాక. ఎవరితో మాట్లాడతారు ముఖాముఖిగా అంటే ఆయన పనిలో నమ్మకంగా కాబట్టుకున్న వాళ్ళు, ఆయన ఇచ్చినటువంటి వరాలు నమ్మకంగా వాడుతున్నటువంటి వారిని దేవుడు కృప చూపి ఇంకా ఆశీర్వదించి మాట్లాడుతూ ఎంతో అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. అదే ఇంద్రియ రాష్ట్ర పత్రికలో మనం గమనిస్తూ 3వ అధ్యాయంలో 4వ వచనం అట్లా చదివినప్పుడు ఆ వాక్యం సమస్తము కట్టినవాడు దేవుడే, ఇంటికంటే కట్టినవాడు ఎక్కువ ఘనత నందును. మోషే కంటే ఎక్కువ మహిమ అర్హుడుగా ఎంచబడెను. సాక్షార్థమై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా అయితే క్రీస్తు కుమారుడు ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు.
చేపట్టిన ఇలా మనమే ఆయన ఇల్లు. హలో హలో ఆయన ఇల్లంతలో నమ్మకంగా ఉంటే ఇప్పుడు ఆయన ఇల్లు నువ్వే. ఆయన ఇల్లు అంటే నువ్వు ఒక చిన్న పరలోకం, నువ్వు ఒక చిన్న, నీకు అర్థమవుతుందా? పరలోక రాజ్యము, దేవుని రాజ్యం ఎవడుంది అని అంటే ఎక్కడ నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఎందనే ఆనందంలో అక్కడనే దేవుని రాజ్యం ఉంది. ఇప్పుడు నీలో నీతి ఉంది, నీలో సమాధానం ఉంది, నీలో పరిశుద్ధాత్మ దేవుడిలో నీవు ఆనందిస్తున్నావు. ఇప్పుడు నీవు ఎక్కడ పోతే అక్కడ ఏముంది? దేవుని రాజ్యం, దేవుని ఇల్లు. ఇక్కడ ఏముందా? చదివా లాస్ట్ ఆ ఇల్లే నీవు. ఎప్పుడు ఆయన ఇల్లుగా మారుతావు అని అంటే ఆయన ఇంతట్లో నమ్మకంగా నీవు ఉన్నప్పుడు అప్పుడు ఆయన ఇల్లుగా నువ్వు మారుతావు. ఆయన ఇల్లుగా నువ్వు మారితే దేవుని రాజ్యం నీ చుట్టూ తిరిగి ఉంది. నీవు ఎటు వెళ్తాడు దేవుని రాజ్యం తీసుకొని పోతావు, దేవుని రాజ్యాన్ని ఎక్కడో స్థాపిస్తావు. మీకు అర్థమవుతుందా? ఐగుప్తు నుంచి మోసే దేవుని ఇల్లంతట్లో అంటే ఆయన ఇచ్చిన పనంతట్లో నమ్మకంగా ఉండి అందరిని నడిపించుకొని బాధితుల ప్రవేశ దేశాన్ని నడిపించారు. గమనించండి, ఆయన కూడా అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పరలోకంలో నుండి వచ్చి తండ్రి పనంతట్లో ఆయన అప్పగించిన పనంతటిని చేసి ఆయన రాజ్య స్థాపన కొరకు ఆయన వెళ్ళి ఆత్మదేవుని పంపాడు. ఆత్మదేవుడు వచ్చి మనం ఏం చేస్తున్నాడు? ఆయన అప్పగించిన పనంతట్లో నమ్మకంగా నడవటానికి, జీవించడానికి, చేయటానికి కృప చూపుతూ ఇప్పుడు మనలనే ఆయన ఇల్లుగా మార్చేస్తున్నాడు. ఎవరైనా ఇంటి శోధన వచ్చింది అంటే నీ ఇంట్లో ఏదైతే శోధన వచ్చిందో, నీ పిల్లల జీవితంలో ఏదైతే పరిస్థితులు బాగలేదో, నీ ఇంట్లో ఏ పరిస్థితులు ఉన్నా నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నువ్వు నీ ఇంట్లో ఉండి నా పిల్లల విషయంలో ప్రార్థిస్తున్నాయి అనగానే ఆయన అంటాడు, ఇప్పుడు నా ఇంటికి పోతున్నా అని అంటాడు. ఆయన ఇంటికి వస్తే ఇంట్లో ఎంత పరలోక వైభవం ఉంటుంది. అప్పటిదాకా కన్నీరు, అప్పటిదాకా దుఃఖము, అప్పటిదాకా వేదన. ఒక గుంపు ప్రలాపించుకుంటూ పోతుంది, ఇంకో గుంపు స్తుతించుకుంటూ సంతోషించుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఆ గుంపు వచ్చి ఈ గుంపులో ఉన్న ఆమెను పలకరించింది. ఆ శివమయ్యి ఉన్నటువంటి మనల్ని ముట్టింది ఆ గుంపు. వెంటనే చచ్చినోడు లేచిండు. ఇప్పుడు ఈ గుంపు ఆ గుంపు ఏకమైపోయింది. ఆయన నీ ఇంటిలోనికి వచ్చినటువంటి ఆయన నీ ఇంట్లో పరిస్థితులను చక్కబెట్టి నీ ఇల్లును ఉల్లాసం, సంతోషం, ఆనందభరితంగా చేసి ఎంత ఆశీర్వాదకరంగా చేస్తారు. నీ ఇల్లు, నీ ఇంట్లో అడుగుపెట్టినట్లు దీవించబడతారు. నీకు ఉన్నట్టుగా తెలిసేవారు నీ ఇంట్లో అడుగుపెట్టినట్లు దీవించబడతారు. అమ్మా ఏడుంటుంది, నువ్వు ఇంట్లో అడుగుపెట్టినా వాళ్ళు దీవించబడతారు. ఎందుకంటే ఈ ఇంట్లో